అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పట్టెడన్నం పెట్టి 10 మందికి ఆకలి తీర్చాలనే సంకల్పంతోటి 2014 టీడీపీ ప్రభుత్వం అయితే అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. 2019 వచ్చినటువంటి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు మూసివేత తర్వాత కూడా మరోసారి 2024 ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమానికి అయితే మరోసారి శ్రీకారం చుట్టింది. కానీ ఆగస్టు 15 నుండి ప్రారంభం కావాల్సిన అన్నా క్యాంటీన్లు కేవలం ప్రమాణ స్వీకారం మరుసటి రోజు నుంచి కూడా ఒంగోలు అయితే 4 ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పలువురికి ఆకలి తీరుస్తున్న పరిస్థితి. దానికి సంబంధించి ఇక్కడ నిర్వాహకులు అయితే అబ్బూరు వెంకటరావు ఉన్నారు. వారి మాటలు తెలుస్తున్నాం. అసలు ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు? అబ్బూరు వెంకటరావు గారు, అన్నా క్యాంటీన్ ఆగస్టు 15 నుంచి లాంఛనంగా ప్రభుత్వం అయితే అమలు చేస్తుందని చెప్పేసి ప్రకటించింది ఇప్పుడు. కానీ మీరు కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం మరుసటి రోజు నుంచే మీరు పలువురికి అన్నం పెట్టి ఆకలి కూడా తీరుస్తున్న పరిస్థితి. అసలు ఎందుకు ముందుకెళ్తున్నారు? అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనార్దన్ గారు ఎమ్మెల్యే అయిన సందర్భంలో మేము ఒకరోజు అన్నదాన కార్యక్రమం పెడదామని ప్రారంభించాం. కానీ అది చేసిన తర్వాత మన ఎమ్మెల్యే గారు ఇంకా క్యాంటీన్ ఓపెన్ అయిందా కంటిన్యూ చేయమన్నారు. ఆయన ఆదేశానుసారం పలువురు దాతల సహకారంతో ఆగస్టు 15 వరకు ఈ అన్నా క్యాంటీన్ నిర్వహిస్తాం. అంటే గతంలో 2019 తర్వాత ఈ అన్నా క్యాంటీన్లు పూర్తిగా కూడా మూసివేయడం జరిగింది. ఆ టైంలో కొంతమంది ఇబ్బంది పడ్డారు. అంటే పేదలు 5 రూపాయలకి అన్నం దొరుకుతున్న వాళ్ళంతా ఇబ్బంది పడిన రోజులు. అటువంటి సమస్యలు మీ దృష్టికి రావడం జరిగిందా, లేకపోతే మరి ఏదైనా కారణం ఉందా? అంటే అన్నా క్యాంటీన్లు ముందుగానే ప్రారంభించడానికి అటువంటి సమస్యలు మా ఎమ్మెల్యే గారి దృష్టికి వచ్చినందువల్ల ఆయన కోరిక మేరకు ఆయన ఆదేశిస్తారు మేము చేస్తున్నాం. దీనికి ఎవరైనా దాతలు సహకరిస్తున్నారా? ప్రతిరోజు ఒక దాత సహకరిస్తున్నారు. ఈరోజు మన ఒంగోలు పార్లమెంటు తెలుగు మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ గారు స్పాన్సర్ చేశారు. చెప్పండి మేడం, గత కొంతకాలంగా మూతపడిన అన్నా క్యాంటీన్లు రేపు ఆగస్టు 15 నుంచి లాంఛనంగా ప్రభుత్వం నిర్వహించేదానికి కూడా ఒక ప్రకటన చేసిన ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్నా క్యాంటీన్లు ఒంగోలు నియోజకవర్గంలో 4 ప్రాంతాల్లో అంటే 10 మందికి అన్నం పెడుతూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితిలో మీరు ఏ విధంగా ఫీల్ అవుతుంది? చాలా సంతోషంగా ఉందండి. మొదటి నుంచి కూడా దామచర్ల జనార్దన్ గారు అనేది రాజకీయం కాదండి. ఆయన ఎప్పుడు కూడా పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి, వాళ్ళకి సహాయం చేయాలి, ఒంగోలుని డెవలప్ చేయాలి, అన్నీ ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇట్లా ఒకళ్ళని ఎక్క తీసుకురావాలి, అది ఫైనాన్షియల్గా కానీ అది అని మొదటి నుంచి ఆలోచిస్తూ ఉంటారు. అయితే గత ప్రభుత్వంలో పేదవాళ్ళు ఎంతోమంది పక్కన పల్లెల నుంచి చాలామంది వస్తారు, టౌన్లో పని చేసుకుంటారు. వాళ్ళందరికీ అన్నం తినాలంటే బయట ఎంతెంత రేట్లు ఉన్నాయి మెస్సుల్లో అనేది మీకు తెలుసు. ఈ రోజున ఒక మంచి భోజనం తినాలంటే మినిమం 150 రూపాయలు, 200 రూపాయలు, వాళ్ళకి వచ్చేదే 400-500 వస్తాయి. అంతే కదా, మళ్ళీ వాళ్ళు మందు తాగాలి. అందుకని చెప్పి జనార్దన్ గారు ఆలోచించి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టమని చెప్పారు. దానికి కొంతమంది దాతలు సహకరిస్తున్నారు. ఎవరు సహకరించకపోతే జనార్దన్ గారే పెడుతున్నారు. ఇలా అప్పటి నుంచి కూడా నిర్విరామంగా సాగుతూ ఉంది. ఆగస్టు 15 వరకు కూడా ఇలాగే కొనసాగుతుందండి. అన్నదానంలో కూడా అన్నదానం ఒక ప్రత్యేకమైనది. దానికి ఇప్పటికే అంటే ఆకలితో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి అన్నా క్యాంటీన్లో భోంచేయటం, వారు నుంచి వస్తున్న స్పందన మీకు ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఒకటండి, మనము ఎవరికైనా ఒక వస్త్రదానం చాలా దానాలు చేస్తామండి. ఒకవేళ ఒక చీర పెడితే ఇంకా మంచి చీర పెడితే బాగుండు అనిపిస్తుంది. లేదు ఒక ఎకరం పొలం ఇస్తే 2 ఎకరాలు ఇస్తే బాగుండు అనిపిస్తుంది. అంతెందుకు సెంటు భూమి ఇస్తే 2 సెంట్లు ఇవ్వండి అని అడుగుతా ఉన్నారు. కానీ అన్నం అనేది మనం కడుపు నిండితే ఇంకా అంతకంటే తినలేం కదండి. అమ్మయ్య అనుకుంటారు, అన్నదాత సుఖీభవ అంటారు. ఎవరికైనా కూడా ముందు కూడు గుడ్డ అంటారు. కాబట్టి మొదట అన్నదానం అన్ని దానాలకు మంచిదని చాలా సంతోషంగా ఉందండి. చెప్పండి, ఇప్పుడు కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. గత నెల రోజులు దాటిపోయింది, ఇప్పటికి 40 రోజులు కూడా దాటిపోయింది. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా ఈ అన్నా క్యాంటీన్ల నిర్వహణకి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? అంటే దీనికి దాతలు ముందుకు రావడంతో పాటు మీరేమన్నా ప్రత్యేకించి కార్యక్రమాలు ఏం చేయదలుచుకున్నారు? అదే ఇక్కడ అంటే ఎలక్షన్ ముందు ఆల్రెడీ మన వాళ్ళు చెప్పున్నారు. మనం కనుక ఎలక్షన్లో గెలిచిన తర్వాత అన్నా క్యాంటీన్లు వెంటనే స్టార్ట్ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చున్నారు. ఆ హామీ ఇచ్చిన దాని ప్రకారంగానే ఇక్కడ మన లోకల్లో కూడా మన జనార్దన్ గారు ఉండి అన్నా క్యాంటీన్లు ఇప్పుడు మన గవర్నమెంట్ నిర్వహించడానికి కొంచెం టైం పడుతుంది. ఈలో పేదలు ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పేసి వారి కోసం మన లోకల్లో దాతల సహాయంతో ఈ భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ మొత్తానికి మీరు చెప్పండి, ఈ అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా ఇటు పరిస్థితుల్లో కూడా ఆగకూడదు. ఆకలితో ఉన్నవారు ఖచ్చితంగా వారికి ఆహారాన్ని అందించాల ఉద్దేశంతో ఈ అన్నా క్యాంటీన్లు మరోసారి ప్రారంభించారు. ఎందుకంటే ప్రభుత్వ నిర్ణయానికంటే ముందే ఇక్కడ అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. ఒంగోలు నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడా జరగలేదు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు నిర్వాహకులుగా మీరు ఎటువంటి చర్యలు చెప్పబోతున్నారు? ఈ యొక్క అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ మేమున్నాము, మేము ఈరోజు ఖర్చు పెడతామనే పరిస్థితుల్లో ఒంగోలు దామచర్ల ఆంజనేయులు గారి జనార్దన్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి అన్నదానం చేయడం జరుగుతున్నది. ఇది మొత్తానికి కూడా
రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి లాంఛనంగా ప్రారంభించిన అన్నా క్యాంటీన్లు ఇప్పటికే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒంగోలు నియోజకవర్గంలో 4 ప్రాంతాల్లో అర్హుల అన్నదానం కోసం కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. దానికోసం కూడా క్యాంటీన్లు సిద్ధపరచడం కూడా జరిగింది. ఈ అన్నదానం చేసేదానికోసం కూడా రోజుకొకరు ముందుకు వస్తున్నారు. లేని పక్షంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పేసి కూడా ఇక్కడ నిర్వాహకులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా.